హాయ్ అండి, అందరికీ కూడా నమస్కారం. ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ రాయని వారికి కూడా కౌశలం జాబ్స్ అయితే కొన్ని రిలీజ్ అయ్యాయండి. మెయిన్ గా డేటా ఎంట్రీ అలాగే మార్కెటింగ్ జాబ్స్ అయితే విడుదలయ్యాయి. సో ఈ వీడియోలో ఆ జాబ్స్ కి ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే చాలా మందికి ఉన్న కొన్ని డౌట్స్ అయితే ఈ వీడియోలో క్లియర్ చేస్తానండి. వీడియో 4 నిమిషాలు ఉంటుందండి. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఐకు Z10 లైట్ 5G 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ తో వస్తుంది. డైమెన్సిటీ 6300 5G ప్రాసెసర్ అయితే ఉంటుందండి. 15,000 రూపాయల లోపు ది బెస్ట్ మొబైల్ ఇది. అలాగే లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 ఈ రెండు ప్రొడక్ట్స్ లింక్స్ అనేవి ఈ వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉంటే బై చేయండి. సో ఇక మనం విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు మీరు చూస్తున్నది ఏపీ కౌశలం అఫీషియల్ వెబ్సైట్ అండి. సో మీరు ఈ వెబ్సైట్ నుంచే జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవడానికి అవుతుంది. గత 4 వారాలుగా ఏపీ కౌశలం ఆన్లైన్ స్కిల్ టెస్ట్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అయితే కౌశలం స్కిల్ టెస్ట్ కంప్లీట్ చేసిన వారు అంటే ఎగ్జామ్ రాసిన వారికి కొన్ని జాబ్స్ అయితే విడుదలయ్యాయి. సో వాటికి ఎలా అప్లై చేయాలనేది ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. కానీ ఇప్పుడు ఏంటంటే అసలు స్కిల్ టెస్ట్ ఎగ్జామ్ రాయని వారికి కూడా కొన్ని జాబ్స్ అయితే విడుదలయ్యాయి. వాటికి ఎలా అప్లై చేయాలనేది చూపిస్తాను. అయితే దీనికి కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా కౌశలం సర్వే అనేది కంప్లీట్ చేసుకున్నారా లేదా, అలాగే కౌశలం సర్వే జరుగుతున్నప్పుడు మీ యొక్క సర్టిఫికేషన్స్ అనేవి ఆన్లైన్ లో అప్లోడ్ చేసి వ్యాలిడేషన్ కంప్లీట్ అయిందా లేదా, ఈ రెండు విషయాలు మీరు ఒకసారి రీవెరిఫై చేసుకోండి. ఎవరైతే ఇలా చేసుకున్నారో మేము చేసుకున్నామని కామెంట్ చేయండి. చెయ్యని వారు కూడా కామెంట్ చేయండి. మీరు ఏం చేయాలో చెప్తాను. సో ఎందుకు అని అంటే మీరు ఈ యొక్క కౌశలం వెబ్సైట్ లో జాబ్ సీకర్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలన్నమాట. దాన్నే మనం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అని కూడా అంటామండి. ఇదేంటంటే మనకి మొన్నటి వరకు కూడా ఎవరికైతే ఆన్లైన్ స్కిల్ టెస్ట్ రాయడం కోసం మెయిల్ గానీ మెసేజ్ గానీ లేకపోతే లిస్ట్ లో పేరు గానీ వస్తుందో వారికి మాత్రమే జాబ్ సీకర్ అకౌంట్ క్రియేట్ చేయడానికి అయ్యేది. కానీ ప్రెసెంట్ ఈ కౌశలం ఎగ్జామ్ కోసం మీకు మెయిల్ గానీ మెసేజ్ గానీ రాకపోయినా సరే మీరు ఈ యొక్క జాబ్ సీకర్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చండి. అది కూడా ఈ రోజు కొంతమంది ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తే వర్క్ అయింది. కానీ మీకు వర్క్ అవుతుందా లేదా అని కూడా ట్రై చేసి మీరైతే కామెంట్ రూపంలో చెప్పండి నాకు. సో ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ జాబ్ సీకర్ అకౌంట్ ఉంటే ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుందండి, లాగిన్ టు యువర్ అకౌంట్ అని. సో ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, మీరు పెట్టుకున్న పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ టు పోర్టల్ అని కొట్టినట్టయితే మాత్రం మీ యొక్క ప్రొఫైల్ దగ్గరికి మీరు వెళ్ళిపోతారు. లేదు ఇప్పటి వరకు మీ దగ్గర ఈ జాబ్ సీకర్ అకౌంట్ అనేది లేకపోయినా సరే పక్కనే రిజిస్టర్ అని ఉంది కదా, దాని మీద కొట్టినట్లయితే నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు గ్రాడ్యుయేషనా లేకపోతే కాలేజ్ స్టూడెంటా లేకపోతే ఇంటర్ 10th ఏది కంప్లీట్ చేశారంటే ఆప్షన్ అయితే మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. సో మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఈ విధంగా కనిపిస్తుందండి, క్రియేట్ యువర్ జాబ్ సీకర్ అకౌంట్ అని. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చి వెరిఫై ఆధార్ కొట్టినట్లయితే నెక్స్ట్ డీటెయిల్స్ కొన్ని అడుగుతుంది. అవి ఇచ్చేసినట్లయితే మీ యొక్క ప్రొఫైల్ అనేది సెటప్ అయితే అయిపోతుంది. ఒక 4 మెంబర్స్ కి అయితే ట్రై చేసాము ఇలాగా. వాళ్ళు ఏంటంటే ఎగ్జామ్ కూడా రాయలేదన్నమాట. సో వాళ్ళకి ఇంకా మెసేజ్ కానీ మెయిల్ కానీ రాలేదు. వాళ్ళకైతే జాబ్ సీకర్ అకౌంట్ అనేది క్రియేషన్ అయింది. మీకు కూడా క్రియేట్ అవుతుంది, ట్రై చేయండి. సో ఇది చేసుకున్న తర్వాత ఇప్పుడు జాబ్కి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను చూడండి. సో లాగిన్ అయితే క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ఏదైతే ఇందాక రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ డీటెయిల్స్, రిజిస్టర్డ్ ఈమెయిల్, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయ్యాక మీ ప్రొఫైల్ డాష్ బోర్డ్ అనేది చూపిస్తుందండి. అక్కడ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్, సర్టిఫికేషన్స్ ఇవన్నీ ఏమన్నా ఉంటే అప్లోడ్ చేయండి. అక్కడ మీకు డాష్ బోర్డు, ప్రొఫైల్, జాబ్స్, కోర్సెస్, కెరీర్ ప్రోగ్రెషన్, మై లెర్నింగ్స్, వెరిఫైడ్ జాబ్స్, లీడర్ బోర్డ్ అని ఈ సైడ్ హెడ్డింగ్స్ మొత్తం ఉంటాయండి. అక్కడ మీకు రైట్ సైడ్ లో రికమెండెడ్ జాబ్స్ అయితే ఉంటాయి. మీ ప్రొఫైల్ మీరు ఫిల్ చేసేటప్పుడు ఏవైతే మీరు స్కిల్స్ మెన్షన్ చేస్తారో, ఏవైతే మీరు అప్లోడ్ చేస్తారో వాటికి తగ్గట్టుగా జాబ్స్ అన్ని కూడా ఫిల్టర్ అవుతాయి. సో ఆ జాబ్స్ మీద ఏదో ఒక దాని మీద మీరు అప్లై నవ్ అనుకుంటున్నట్లయితే నెక్స్ట్ మీకు నౌకరీ అనే వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతుందండి. సో ఇక్కడ మీకు ఆ జాబ్ అనేది అప్లై చేసుకోవడానికి అయితే మొత్తం డీటెయిల్స్ చూపిస్తాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంటంటే కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీకి సంబంధించి కొన్ని జాబ్స్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి లాస్ట్ 30 days లోపు వచ్చిన జాబ్స్ అండి. సో మీరు కావాలి అనుకుంటే లాస్ట్ 2 days లో, లాస్ట్ 1 day లో వచ్చిన జాబ్స్ ని కూడా మీరు ఫిల్టర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మొత్తం కూడా జాబ్స్ ఫిల్టర్ అవుతాయి కూడా. సో అక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని మొత్తం కూడా ఉంటాయి అనమాట. ఇండస్ట్రీ టైప్ ఏంటి, తర్వాత డిపార్ట్మెంట్, రోల్, ఎంప్లాయ్మెంట్ టైప్ అని, ఎడ్యుకేషన్ అని, అంటే ఏం చేసి ఉండాలి, అంటే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే మినిమం రిక్వైర్మెంట్ ఏంటి అనేది మొత్తం కూడా చూపిస్తారండి. తర్వాత మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది. సో తర్వాత మీకు అబౌట్ కంపెనీ గురించి డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడైతే ఇస్తారు. సేమ్ దానికి తగ్గట్టుగానే కింద మనకి సిమిలర్ జాబ్స్ కూడా చూపిస్తాయండి. మీరు మార్కెటింగ్ సంబంధించి కానీ, ఇంకా డేటా ఎంట్రీ, డేటా ఆపరేటర్ సంబంధించి కానీ మొత్తం కూడా ఈ విధంగా చూపిస్తాయి. సో మీరు దేనికైతే ఫిక్స్డ్గా ఉన్నారు వాటన్నిటికీ కూడా కింద పక్కనే మీకు అప్లై నవ్ అనేది కనిపిస్తుంది. సో దాని మీద నొక్కి మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ యొక్క రెజ్యూము, తర్వాత మీ యొక్క అడ్రస్,
ఇంకా మీ డీటెయిల్స్ కొన్ని అయితే అడుగుతారనమాట. అవన్నీ ఇచ్చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ కౌశలం జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. కౌశలం పోర్టల్ ద్వారా మీరు అప్లై చేసుకున్నారు కాబట్టి మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయ్యి ఈజీగా మీకు కాల్స్ ఆర్ మెసేజెస్ కూడా వస్తాయండి. సో ఇదనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. హైప్ అని కింద పక్కనే ఉంటుందన్నమాట. లైక్ చేశాక హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి గైస్. ఈ వీడియో కింద అండి. ఇంకా మరిన్ని అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.